దివ్వెల ఉగాది బోనాలు సంక్రాంతి ఇట్లా ఏ పండుగైనా తినుడు తాగుడే ఉంటది. ఏ పండుగొచ్చినా పొయ్యి మీద కౌసు ఉడకాల్సిందే, కడుపుల సుక్క వడాల్సిందే. కొన్ని పండుగలకు మిఠాయిలు తిని నోరు తీపి వేసుకుంటాం, అదే ఏరే ముచ్చట. కానీ శివరాత్రికి అట్లా కాదబ్బా. ఇల్లంతా శుద్ధి చేసుకొని ఒక పొద్దులుంటారు. పొద్దు మూకేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు చాలా మంది. అటెనక పండ్లు ఫలాలు తింటారు. గవి తెచ్చుకునేటందుకు పండ్ల మార్కెట్కు పోతే ఇగో ఇట్లుంటదాడ పరిస్థితి. పూలు కొనేటట్టు లేదు, పండ్లు తినేటట్టు లేదు. శివరాత్రి పూట అంత పిలమైనాయి మరి రేట్లు. బంతి పూలకు బంచేటట్టు లేదు, శామంతులు కొనేటట్టు లేదు, గులాబీల రేట్లు కోసేటట్టు లేదు. ఏది ముట్టుకున్నా పిడాన పిలం పండగ పూట. పండ్లేమన్నా తక్కువనా? అవి కూడా అంతే. అంగురాలు అందుతలేవు, ద్రాక్షలు దవడకేసేటట్టు లేదు, షేపులు కొనేటట్టు లేదు, సంత్రాలు సపోటాలు తినేటట్టు లేదు. మొన్నటికి వాళ్ళకి మస్తు పెరిగింది రేటు. ఏది ముట్టుకున్నా 100కు మీదనే కిలో. నల్ల ద్రాక్ష అరకిలో 50, కిస్మిసులు 70, నల్ల కిస్మిసులు 120 అరకిలోకు. నాగపూర్ కమలాలు కిలోకు 100, షేపులు చిన్నగుంటే 20 కెంచి 25 రూపాయలు, జరంత పెద్దగుంటే 25 కెంచి 30 రూపాయలు ఒక్కొక్కటి. కొనేటోళ్ళకే కాదు, అమ్ముకునేటోళ్ళకు కూడా తిప్పలే ఉన్నది ఈ రేట్లు పిరంజేయంగా. అన్ని రకాలు బాగా రేట్లు పెరిగాయి, సమరయం అవ్వడం అందుబాటులో లేవు. ఏవైనా సరే అందరూ ఉపాసాలతో ఉన్నారు. అందుకోసం కొంతమంది రేట్ల కోసం జడిసిపోతున్నారు, తక్కువ రేట్లు అడుగుతున్నారు. మాకేం అందుబాటులో లేదు. చాలా మంది బేరలాడి వెళ్ళిపోతున్నారు. గిట్లా ఏది ముట్టుకున్నా బగ్గం అంటున్నాయి రేట్లు. పండ్లు పట్టుకునేటట్టు లేవు, పూలు ముట్టుకునేటట్టు లేవు. పూలు లేకుంటే పూజ కాదాయే, పండ్లు లేకుంటే ఒక్క పొద్దులు నడవవాయే. రేట్లు ఎంత పిల్ల ఉన్నా కొనక తప్పదు కాబట్టి శాస్త్రానికి వండబోయి ఒక్క పొద్దులు ఉన్నోళ్ళు. ఒక్క పొద్దులుంటే ఏ ఖర్చు ఉండదు అనుకుంటాం, కానీ ఈ లెక్కన శివరాత్రి కూడా ఖర్చు మంచిగానే అవుతున్నట్టే చూస్తుంటే.